ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. తనకు రోజ్ అనే ఒక కూతురు ఉండేది. రోజ్కు మొక్కలను పెంచడం అంటే చాలా ఇష్టం. ఎక్కడ మొక్కలు కనిపించిన వెంటనే తను ఇంటికి తెచ్చుకుని పెంచుకునేది. రోజు ఆ మొక్కలకు నీళ్లు పోసేది. కొన్ని రోజులకు ఆ మొక్కలకు రంగురంగుల పూలు పూసాయి. ఆ పూలను చూస్తూ చాలా ఆనందపడేది. ఒకరోజు ఆ మొక్కలన్నీ ఎండిపోయాయి. అది చూసి రోజ్ చాలా బాధపడింది. అదంతా దూరం నుంచి జాక్ అనే ఒక రాకుమారుడు చూశాడు. రోజ్ నిద్రపోతున్న సమయంలో జాక్ తన ఇంటికి వచ్చి ఎండిపోయిన మొక్కలను తీసేసి మంచి మొక్కలను అక్కడ పెట్టాడు. ఉదయం రోజ్ నిద్ర లేచి ఆ మొక్కలను చూసింది. ఈ మొక్కలన్నీ ఎవరు తెచ్చిపెట్టారో తనకు అర్థం కాలేదు. ఆ మొక్కలను ఎవరు పెట్టారో తెలుసుకోవాలని రోజ్ రాత్రంతా మేలుకుని ఎదురు చూస్తూనే ఉంది. అప్పుడు రాకుమారుడు వచ్చాడు. రోజ్ తనను చూసింది. ఇదంతా నా కోసం ఎందుకు చేస్తున్నావు అని రోజ్ జాక్ను అడిగింది. నేను ప్రతిరోజు నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీకు మొక్కలంటే చాలా ఇష్టం. మొక్కలన్నీ ఎండిపోయినప్పుడు నువ్వు చాలా బాధపడ్డావు. అది నేను చూడలేకపోయాను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రాకుమారుడి ప్రేమను రోజ్ అంగీకరించింది. అప్పటినుంచి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. ఇద్దరు కలిసి చాలా సంతోషంగా ఉన్నారు.